భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు తన పద్ధతిని మార్చుకుని కార్యకర్తలకు చేదుడు వాదుడుగా ఉండాలని అనటంతో ఒక్కసారిగా సభ వేదికపై దూసుకొచ్చారు అభిమానులు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. బయటకు వెళ్లిపోతున్న వనమా రాఘవేంద్రరావుని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించడంతో మళ్లీ సభ వేదికపైకి వచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమం, అదేవిధంగా దాని మీద ఈ రెండింటి మీద అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు మొత్తం కూడా కొత్తగూడెం ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు గతంలో కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. పార్టీ నుంచి ప్రస్తుతానికి బహిష్కరణ నేతగా రాఘవేంద్రరావు బీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన అక్కడికి చేరుకున్నాడు. సభకు సంబంధించిన వేదిక మీద చేరుకోవడంతో కూడా సభకి ఎవరైతే దీనికి సంబంధించిన ముఖ్య అతిథులుగా వచ్చారో తక్కెళ్లపల్లి రవీందర్, దీనికి సంబంధించి ఉద్దేశించి రవీంద్రరావు మాట్లాడుతూ రాఘవాను పద్ధతి మార్చుకోవాలి, పార్టీకి నాయకులకు కానీ పార్టీలకు కానీ అందుబాటులో ఉండాలని చెప్పడంతో ఒక్కసారిగా రాఘవ సంబంధించిన అనుచరులు కూడా ఆగ్రహంతో ఊగిపోయిన పరిస్థితి కనపడుతుంది. రాఘవ సంబంధించిన అనుచరులు మొత్తం కూడా బైకాట్ చేసేటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్న కుర్చీని వీటన్నిటి కూడా ఎరగొట్టి నిరసన చేశారు. వాస్తవానికి ఎందుకంటే మొదటి నుంచి కూడా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో రెండు గ్రూపులుగా ఉన్నాయి. ఒకటి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా వనమా రాఘవేంద్రరావు, అంటే వనమా వెంకటేశ్వరరావు. అంటే ఈ రెండు గ్రూపుల మధ్య పూర్తి స్థాయిలో కూడా రెండు వర్గాలుగా ఫామ్ అయిన పరిస్థితి కాపాడుతుంది. ఈ గొడవలకు కారణం కూడా ఈ రెండు వర్గాలే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక వర్గాన్ని ఇక్కడ ఫామ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మొదటి నుంచి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో, అంటే వేరే కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఉంటుండే. ఈ రెండు వర్గాల మధ్యనే రాఘవని పార్టీలోకి రానియట్లేదని చెప్పేసి కూడా రాఘవకు సంబంధించిన అభిమానులు ఎవరైతే వాళ్ళు ఆందోళన చేశారు. కేవలం ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవలు చేపిస్తున్నారు, కావాలని ఇవన్నీ కూడా రాఘవపై మాటలు అనిపిస్తున్నారని చెప్పేసి కూడా వనమాకు సంబంధించిన వర్గాలు అయితే ఆరోపణ చేస్తుంది. కేవలం ఇదంతా కూడా రాఘవాన్ని పార్టీ నుంచి బయటికి పంపించాలి, వనమను కూడా పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత ఇక్కడ కొంతమంది ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ తిష్ట వేయడం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా వనమా వర్గీయులు అయితే ఆరోపణ చేస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఏదే కానీ ఇలాంటి ఇంటర్నల్ మీటింగ్లలో ఇలాంటి గొడవలు జరగకూడదని చెప్పేసి కూడా పార్టీ పెద్దలు చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎప్పుడు జరిగినా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు సభలు జరిగినా కానీ ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడం, లేదా దాడులు చేసుకోవడం, లేదా అనేక ఆరోపణలు చేసుకోవడం, అక్కడ ఉన్న ఫర్నిచర్ దోషం చేయడం కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతానికి అంత శాంతించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ వాగ్వాదం దిగారు, అక్కడ ఉన్న చైర్లు ఇరగొట్టుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా రాఘవేంద్రరావు బయటికి పోతుంటే వద్దిరాజు రవిచంద్ర కూడా పిలిచినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ కేవలం ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరు మనసులో ఉన్నప్పుడు కూడా ఈ రెండు వర్గాలే ఇక్కడ ఫామ్ అయ్యి వీళ్ళ ఒకరిపై ఒక ఆధిపత్యం చేయడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లో ఉన్నట్టు కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్ కనపడతా ఉంది. ప్రేమని రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.